బైబిల్ ఇప్పుడు ఎన్నిసార్లు చదువుతారు మీరు? ఎన్నిసార్లు చదివానో నాకు తెలియదన్నా. ఒక విషయం అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు చదువుతాను. దాదాపుగా బైబిల్ అయితే చదివేసి ఉండుంటారు. చదివాను. మోస్ట్ ఆఫ్ ద టైం బైబిల్ అయితే మీరు చదివారు. ఎసెన్స్ అయితే తెలుసు నాకు. హిందూ ఉన్నప్పుడు భగవద్గీత ఎప్పుడైనా చదివారా? అసలు చదవలేదన్నా. బైబిల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి? మీరు ఇది భగవద్గీతని చదివారా? నేను చదవలేదు. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. చదవాలని లేదు. మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ? నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి? ఏమో అది నన్ను ఆకర్షించలే. చదవకుండా ఎట్లా ఆకర్షిస్తుంది అంటే మళ్ళీ అదే మొదటి తెస్సలోనిక 5:21 ఓకే. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి. అవును, వాటి చదివే యేసుప్రభువుకి వచ్చిన తర్వాత నేను చదివాను. ఎలా చదివాను? బైబిల్ ఎలా చదివాను, వాటిని ఎలా చదివాను అంటే ఒక విమర్శన ఉద్దేశంతో చదివాను. ఎందుకంటే గుడ్డిగా నమ్మి ఒక మరణించిన తర్వాత అయ్యో ఇది కాదు అని మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం లేదు కదా మనిషి ఒకేసారి పుట్టాలి, ఒకేసారి మరణించాలని హెబ్రీ పత్రికలో రాయబడింది. కాబట్టి నా జీవితాన్ని ఏదో మల్టిపుల్ చాయిస్ లాగా తీసుకుని ఇది నమ్మి మరణించిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి నేను నమ్మినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నిజమా, బైబిల్ నిజమా అన్నది విమర్శన ధోరణితోనే నా బైబిల్ని ప్రశ్నిస్తూనే నేను ప్రశ్నించడం, తిరిగి సమాధానం వెతకడం, ఇలా నిష్పక్షపాతంగా చదివాను. అటు కూడా చదివాను. కాబట్టి సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేపట్టండి అంటే అన్నిటిని దాటే వచ్చాను. రీసెర్చ్ అనేది నెవర్ ఎండింగ్ ఎప్పుడు. ఓకే. అంటే ఒక విషయాన్ని మనం ప్రామాణికంగా లేకుంటే సత్యమని అంగీకరించే ముందు